ఏలూరు జిల్లా నూజివీడులో వడ్డే ఓబన్న విగ్రహానికి మంత్రుడు కొలుసు పార్థసారథి సవితమ్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నూజివీడు రాజీవ్ సర్కిల్ నుండి భారీ మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. వడ్డే ఓబన్న సమాజంలో సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఓబన్న గారి విగ్రహాన్ని మా చెల్లి రాష్ట్ర మంత్రివర్యులు సబితమ్మ గారి చేతుల మీద ఆవిష్కరించుకోవటం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ దేశంలో ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో స్వాతంత్ర పోరాటానికి విత్తనం నాటిన వ్యక్తుల్లో ఒకడు ఓబన్న గారు. కానీ చరిత్ర కానీ చరిత్రకారులు కానీ వారి గొప్పతనాన్ని, వారి పోరాట పటిమని, వారు చేసిన పోరాటాలని భావితరాలకి సక్రమంగా తెలియచేయకపోవటం అనేది చారిత్రాత్మక తప్పుగా నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పటికైనా సరే స్వాతంత్ర పోరాటంలో కానివ్వండి, సామాజిక పోరాటాల్లో కానివ్వండి, ఈ రాష్ట్ర అభివృద్ధి పోరాటాల్లో కానివ్వండి, పాలు పంచుకున్న బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనార్టీల నాయకులందరినీ కూడా వెలికి తీసి భవిష్యత్ తరాలకి తెలియజేయాల్సిన బాధ్యత చరిత్రకారుల మీద ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. వడ్డే ఓబన్న గారి విగ్రహాన్ని మా చెల్లి రాష్ట్ర